హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ క్లాస్లో కొన్ని ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం హెచ్టిఎంఎల్లో. ఇప్పుడు ఒకసారి హెచ్టిఎంఎల్ అంటే ఏంటి ఒకసారి రివైజ్ చేద్దాం. ఇదంతా నోట్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బేసిక్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి చూద్దాం. లాస్ట్ క్లాస్ చెప్పాను కదా ఎలా క్రియేట్ చేయాలనేది, బట్ ఒకసారి చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. న్యూ ఫోల్డర్ యూట్యూబ్. ఇప్పుడు నార్మల్గా వచ్చి మీరు విండోస్ 10లో ఉన్నారనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఓపెన్ విత్ VS కోడ్ అని వస్తుంది. ఇప్పుడు నాది విండోస్ 11. సో ఏం చేయాలంటే ఇలా క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ క్లిక్ ఇచ్చేసి దీని మీద CMD అని రాస్తే నాకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక కోడ్ రాయాలి, చూడండి, CODE స్పేస్ డాట్ ఇచ్చాను అనుకోండి, ఎంటర్ కొడితే నాకు ఆటోమేటిక్గా VS కోడ్లో ఓపెన్ అయిపోతుంది. ఇలా ఎందుకు ఓపెన్ చేయాలంటే కొన్ని చెప్తాను నెక్స్ట్. దానికోసం ఇలా ఓపెన్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నాకు యూట్యూబ్ అని ఫోల్డర్లో వచ్చింది. ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, basic.html. ఓకే, HTML క్రియేట్ చేశాను. ఓకే, 1 minute ఇది లోడ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో చెప్పాను, Shift+1 అంటే మనకి ఇలా వస్తుంది ఎక్స్క్లమేటరీ షార్ట్ కట్. దాని మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ టైటిల్ ఇవ్వాలి, ఏమిద్దాం, బేసిక్ ట్యాగ్స్. ఇప్పుడు మనం ఇది రన్ చేద్దాం. రన్ మీద క్లిక్ ఇచ్చి స్టార్ట్ డిబగింగ్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చి క్రోమ్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, టైటిల్ అయితే నాకు ఇక్కడ వచ్చేసింది, basic.tags అని పైన వచ్చేసింది, బేసిక్ ట్యాగ్స్. ఇప్పుడు మనం HTMLలో ఫస్ట్ హెడ్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. హెడ్డింగ్స్ వచ్చి మనకు 6 టైప్స్. ఇప్పుడు నేను H1 ఇచ్చాను, ఇది ఒక హెడ్డింగ్. ఇక్కడ హెల్లో వరల్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇదే టెక్స్ట్ కిందకి రెప్లికేట్ కావాలంటే ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో కొట్టే అనుకోండి, నా చూడండి అట్లా కిందకి రెప్లికేట్ అయింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ 3, 4, 5, 6 ఇదంతా మనకి H1లోనే ఉంది. ఇప్పుడు ఇలా కొట్టాను, రిఫ్రెష్ కొట్టాను, నాకు అన్నీ H1 ట్యాగ్లోనే వచ్చాయి. ఇప్పుడు మనం డిఫరెన్స్ చూద్దాం. H2, H3, H4, H5, H6. ఓకే, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేశాను. చూడండి డిఫరెన్స్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలా ఉంటుంది నార్మల్గా 6 ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు డౌట్ రావచ్చు, నేను ఇక్కడ చేంజ్ చేస్తుంటే అక్కడ చేంజ్ అవుతుంది కదా ఎట్లా అని. మనకి కొన్ని ఇక్కడ చూడండి ఇలా ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇదంతా ఎక్స్టెన్షన్స్ అంటే మనం షార్ట్ కట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇదే మనకు అడ్వాంటేజ్ దీంట్లో VS కోడ్లో. ఇక్కడ వచ్చి నేను కొన్ని ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ చూడండి, ఆటో క్లోజింగ్ ట్యాగ్, ఆటో రీనేమ్ ట్యాగ్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను నేను డిస్క్రిప్షన్లో. దాని ద్వారా యూస్ చేసుకోండి. ఇది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక చోట చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఇంకో చోట చేంజ్ అవుతుంది. సో ఇది హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్స్లో మనకు 6 టైప్స్ ఉంటాయి. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసి ఉండదు, మళ్ళీ ఓన్లీ 6 దాకా ఉంటాయి, H1 నుండి H6 దాకా. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ చూద్దాం. పారాగ్రాఫ్ అంటే Pతో స్టార్ట్ అవుతుంది, సో P ఇచ్చాను. ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్. ఇప్పుడు నేను ఇందులో ఏమని ఇస్తా, హెల్లో వరల్డ్ చూడండి, నార్మల్గా ఇలా వస్తుంది. మీకు ఇంకోటి ఉంటుంది దీంట్లో, అంటే ఇప్పుడు డమ్మీ టెక్స్ట్ ఇవ్వాలనుకోండి, LOREM లోరెమ్ అని ఉంటుంది. లోరెమ్ ఇచ్చి 100 ఇచ్చామనుకోండి, మనకు 100 ఫేక్ టెక్స్ట్ జనరేట్ అవుతుంది. అంటే ఇదంతా ఫేక్ టెక్స్ట్. రిఫ్రెష్ చేశాను, చూడండి 100 ఫేక్ టెక్స్ట్ వచ్చాయి. సో నాకు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. లోరెమ్ 1000 ఇచ్చాను అనుకోండి, పారాగ్రాఫ్ ట్యాగ్లో కదా, లోరెమ్ 1000 చూడండి, రిఫ్రెష్ చేశాను. ఓకే, ఇలా. ఇప్పుడు ఇంకా మనకి నార్మల్గా దీని తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనకి టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇదంతా నార్మల్గా ఉంది కదా మనకి. ఇప్పుడు దీన్ని మనం బోల్డ్లో రాసుకోవచ్చు. ఎలా అంటే B అనేది బోల్డ్ ట్యాగ్, B ఫర్ బోల్డ్. ఇక్కడ మనం రాసుకోవచ్చు లోరెమ్ 10 అని ఇచ్చాను అనుకోండి, పారాగ్రాఫ్ ట్యాగ్లో మనకి బోల్డ్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను, చూడండి అంత నాకు బోల్డ్ వచ్చింది. ఇప్పుడు బోల్డ్ కాకుండా నాకు ఇటాలిక్ కావాలి, ఉండండి ఇది ఇలానే ఇచ్చేసి ఐ ఫర్ ఇటాలిక్. ఇందులో లోరెమ్ 20 రిఫ్రెష్ చూడండి ఇటాలిక్లో వచ్చింది. చూడండి ఇటాలిక్స్లో వచ్చింది. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు.
హ్మ్. ఇంకోటి మనకు ఇప్పుడు నార్మల్‌గా పారాగ్రాఫ్ ట్యాగ్‌లో ఇలా రాసామనుకోండి. ఇప్పుడు చూడండి నేను ఇలా రాసాను. ఏదైనా ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత కూడా మనకి నార్మల్‌గా చూడండి అంతా ఒకటే దాంట్లోనే వచ్చింది. సో, నాకిలా వద్దు. నేను ఎలా ఇచ్చానో అలా రావాలంటే మనకో ట్యాగ్ ఉంటది. పారాగ్రాఫ్‌లో ప్రీ ట్యాగ్ అని. అంటే పారాగ్రాఫ్ అని కాదు ఎక్కడైనా రాయొచ్చు. ప్రీ ట్యాగ్. ప్రీ ట్యాగ్‌లో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ హెలో అని రాసాను. ఇక్కడ వరల్డ్ అని రాసాను. హాయ్ సేవ్ చేశాను. రిఫ్రెష్ చేశాను. చూడండి ఇలా వచ్చింది నాకు. నేను ఎట్లా ఇచ్చానో అలానే వస్తది నార్మల్‌గా. ఇది ప్రీ ట్యాగ్. ఇది మామూలుగా కొంచెం హిడెన్ ట్యాగ్. అందరికి ఐడియా ఉండదు. ఇంగా నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. బిఆర్ ట్యాగ్ అంటే మనకి ఏమైనా స్పేస్ ప్రొవైడ్ చేయాలనుకోండి. ఇప్పుడు చూడండి కన్యూగా నేను పీ ట్యాగ్లో లోరెమ్ 100 అని రాశాను. నాకు ఇక్కడ స్పేస్ ప్రొవైడ్ చేయాలంటే ఒక నిమిషం 100 వచ్చింది. ఇప్పుడు మధ్యలో ఎక్కడైనా స్పేస్ ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ఎక్కడైనా క్లిక్ ఇచ్చాను నేను. ఇచ్చేసి బిఆర్ అని రాశాను. బిఆర్ రాస్తే ఏమవుతుందంటే నాకు చూడండి స్పేస్ అనేది ప్రొవైడ్ అయింది. మళ్ళీ ఇంకోటి ఇస్తాను బిఆర్. మళ్ళీ కిందకి ఇలా లైన్ గ్యాప్ వస్తుంది. బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్. మనకి ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి. బిఆర్కి మనకు ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి ఉంటుంది, క్లోజింగ్ ఉండదు. సేమ్ ఇలానే ఇంకోటి ఉంటుంది మనకి హెచ్ఆర్ అంటే హారిజాంటల్ రూల్. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకు లైన్ అనేది వస్తుంది. నాకు సరిగ్గా కనిపించకపోవచ్చు, ఇంకోసారి చూసాం చూడండి లైన్ అని వచ్చిందా. ఓకే, ఇది హారిజాంటల్ రూల్. సో ఇవన్నీ కొన్ని బేసిక్ ట్యాగ్స్. ఇంకా దీంట్లో మనకి ఏ ట్యాగ్ ఉంటుంది, ఏ ఫర్ యాంకర్ ట్యాగ్. ఇది ఎందుకు వాడతారంటే చూపిస్తా. అంటే ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ ఏం లేదు, నేను ఇక్కడ లోపల వచ్చి google.com అని ఇస్తాను. గూగుల్ అని ఇచ్చాను. సో నాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి లింక్ లాగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ లింక్ లాగా వస్తుంది, కానీ దాని లోపల నేను ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ నేను ఒకేలా ఒకటి తీసుకుందాం, google.com. ఇది యూఆర్ఎల్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. రిఫ్రెష్ చేస్తా. దీని మీద క్లిక్ ఇస్తే చూడండి నాకు ఇదే దాంట్లోనే వేరేది రెప్లికేట్ అయింది. సో అలా మనం ఎన్ని కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏ ట్యాగ్, ఏలో ఇక్కడ నేను ఇన్స్టా అని ఇస్తాను, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని ఇచ్చాను. సో ఇది కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. రిఫ్రెష్ చేస్తే నాకు ఇలా వస్తుంది. క్లిక్ ఇస్తే నేను ఎక్కడ ఉన్నానో ఆ యూఆర్ఎల్ పోతుంది. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఒకటే పేజ్లోనే ఓపెన్ అవుతుంది కదా. సో నెక్స్ట్ పేజ్లో ఓపెన్ అవ్వాలంటే మనకి ఇంకోటి ఉంటుంది, టార్గెట్. ఇక్కడ బ్లాంక్ అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను గూగుల్ మీద క్లిక్ ఇచ్చాను అనుకోండి. సారీ, గూగుల్ కాదు, ఇన్స్టా కదా ఇచ్చింది. సో ఇన్స్టా మీద క్లిక్ ఇస్తే వేరే పేజ్లో పోయింది. మనకు ఈ పేజ్ అనేది ఇలా అనేది, కానీ వేరే పేజ్కి ఇది పోయింది. అలా దీన్ని యాంకర్ ట్యాగ్ అంటారు. మనకి ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. మనకి HTML అంటే ఫుల్ ఫామ్ అంటే అడుగుతారు. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML ఈజ్ ఈక్వల్స్ టు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అడుగుతారు ఇంటర్వ్యూలో. HTML అంటే దీని ఫుల్ ఫామ్ ఇది. మనకి దీన్ని హైపర్ టెక్స్ట్ అంటే ఏమి అని అడుగుతారు. హైపర్ టెక్స్ట్ అంటే ఇదే. ఇక్కడ చూడండి మనకు లింక్స్ వచ్చాయి కదా, దీన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. మార్కప్ లాంగ్వేజ్ అంటే దేన్ని అంటారంటే ఈ ట్యాగ్స్ని. చూడండి పారాగ్రాఫ్ని ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది కదా, ఇదంతా మనకి మార్కప్ లాంగ్వేజ్ అంటారు. హైపర్ టెక్స్ట్ అంటే ఇది లింక్స్ ఉంటాయి కదా, ఒకదాని నుండి వేరే దానికి వెళ్ళే లింక్స్, దాన్ని హైపర్ టెక్స్ట్ అంటారు. మార్కప్ లాంగ్వేజ్ అంటే మార్కప్ అంటే ఇవి ట్యాగ్స్ని ఓపెనింగ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇవి అంటారు. సో ఇది మనకి కొన్ని బేసిక్ ట్యాగ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మనం హెడ్డింగ్ ట్యాగ్స్ డిస్కస్ చేసాం, పారాగ్రాఫ్ డిస్కస్ చేసాం, యాంకర్ ట్యాగ్ డిస్కస్ చేసాం, ఇంకా బోల్డ్, ఇటాలిక్ ఇవి కూడా డిస్కస్ చేసాం. ఇంకా బ్రేక్ యాజ్ వెల్ యాజ్ హారిజాంటల్ రూల్ ఇవి డిస్కస్ చేసాం. ఇంకా మనకి కొన్ని ఇమేజెస్ ఎట్లా యాడ్ చేయాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి యాక్సెస్ చేసుకోండి. ఇంకా ఈ క్లాస్ కింద ఇంకా నెక్స్ట్ క్లాస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కింద ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కొన్ని డౌట్స్ కావాలంటే అడగండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and keep sharing. Love you all. Thank you. Audio Jungle.